సో దీని షార్ట్ కట్ ఎలా రాస్తున్నారు చూడండి. C12 H2O taken twice. చూడండి షుగర్ ఎలా రాసుకున్నాం షార్ట్ కట్ లో C12 H2O taken 11 అని రాసుకున్నాం. సో C12 H22 O11 used to concentrated H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇక్కడ దీన్ని చేసే పని ఏంటమ్మా, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ ఉన్న ఈ 11 వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే కేవలం C12 అంటే 12C ప్లస్ 11 H2O బ్లాక్ BPP. ఇక్కడ ఫార్మ్ అయిన ఈ కార్బన్ ఏమంటావు, బ్లాక్ BPP ఆర్ షుగర్ చార్కోల్. బ్లాక్ BPP ఆర్ షుగర్ చార్కోల్ అంటే పౌడర్. సో ఎప్పుడైతే పౌడర్ అనొచ్చు, లేకపోతే చారింగ్ అన్నా మనం పౌడర్ అన్నా ఒకేలాగా ఉంటుంది. సో బ్లాక్ BPP అనేది ఇప్పుడు ఫామ్ అవుతుంది, షుగర్ తీసుకొని దానికి ఏం యాడ్ చేస్తాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ ఏ స్ట్రాంగ్ డిహైడ్రేటింగ్ ఏజెంట్. స్ట్రాంగ్ డిహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఇక్కడ ఇది చేసే పని ఏంటి అంటే, ఏదైనా కాంపౌండ్ కి యాడ్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది బ్లాక్ BPP అంటే బ్లాక్ ప్రెసిపిటేట్ పౌడర్. ఓకేనా. సో డిహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ ఫార్మిక్ యాసిడ్. డిహైడ్రేషన్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH. formic acid. Dehydration of formic acid in the presence of concentrated sulfuric acid. So, if we have sulfuric acid, is some removal of water molecule. If OH only can H. Removal of water molecules less the carbon monoxide. CO, carbon monoxide. So next, fourth one, dehydration of oxalic acid. Dehydration of oxalic acid. Oxalic acid formula H2C2O4. COOH bond COOH. Dehydration of oxalic acid. In the presence of concentrated H2SO4. Already in the class lo manam cheptam oxalic acid formula H2 2 hydrogens are H2 C2 మొత్తం 4 oxygens H2C2O4. oxalic acid formula H2C2O4. dehydration అంటే loss of water molecule అంటే removal of water molecule. ఇవ్వండి ఇక్కడ ఏముంది H2O removal of water molecule. H2O plus next carbon monoxide CO plus CO2 carbon dioxide. CO plus CO2. Okay, na? Next.
Next one, dehydration of ethyl alcohol. Ethyl alcohol formula CH3CH2OH. Ethyl alcohol. Dehydration of ethyl alcohol in the presence of concentrated H2SO4 at 170 degrees centigrade. So 170 degrees centigrade ethyl alcohol undergo complete dehydration. Complete dehydration అంటే ఆల్రెడీ ఇక్కడ OH ఉంది, ఇక్కడ నుంచి కూడా ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి H2O, ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఏముంది, ఇక్కడ CH2CH2. సో CH2 డబల్ బాండ్ CH2. ఇథిలిన్ ఫస్ట్ ఇయర్ లో ఉంది, మరి మీకు గుర్తుందో లేదో. ఇథిలిన్ ప్రిపరేషన్ లో మనకు ఉంటుంది డిహైడ్రేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ in the presence of concentrated sulfuric acid at 170 degrees Celsius. ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది మనకి. జనరల్ గా ఇక్కడ మనకి సింగిల్ బాండ్ ప్రెసెంట్ అయింది, ఇది ఇథైల్ ఆల్కహాల్ అనే సింగిల్ బాండ్ ప్రెసెంట్ అయింది. కార్బన్ మీద OH, ఈ కార్బన్ మీద హైడ్రోజన్, 2 sigma bonds broken అయితే 1 pi bond form. Next one, dehydration of ethyl alcohol. Dehydration of ethyl alcohol dehydration of ethyl alcohol in the presence of concentrated sulfuric acid. The presence of concentrated sulfuric acid at 140 degrees centigrade. ఇక్కడ dehydration ఎక్కడ జరుగుతుంది? 170 degrees centigrade దగ్గర జరుగుతుంది, ఇక్కడ 140 degrees centigrade దగ్గర జరుగుతుంది. సో ఇక్కడ 170 degrees centigrade దగ్గర they undergo hydrolysis అంటే dehydration. డైరెక్ట్ గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం, మరి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయగలమా? సో ఇక్కడ 140 degrees centigrade దగ్గర ఏం జరిగిందంటే ఇంటర్మాలిక్యులర్ డిహైడ్రేషన్. ఇంటర్మాలిక్యులర్ డిహైడ్రేషన్ అంటే ఆ రియాక్టెంట్ లోనే డిహైడ్రేషన్ జరిగింది. ఇంటర్మాలిక్యులర్ అంటే రెండు ఆల్కహాల్ మధ్యలో ఇంకో ఆల్కహాల్ తీసుకుంటాం, CH3CH2OH. Right? Alcohol. Dehydration of ethyl alcohol in the presence of concentrated sulfuric acid at 140 degrees centigrade. They undergo intermolecular dehydration. Intermolecular అంటే ethyl alcohol 2 moles తీసుకుంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. సో ప్లస్ H2O, the remaining product ఏముందో చూడండి. సో మీకు టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతే నేనే డైరెక్ట్ గా నోట్స్ పెడతాను. నేను టాపిక్ ఇది కంప్లీట్ అవ్వాలి సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ రోజు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మీకు నోట్స్ నేను సెండ్ చేస్తాను ఈవినింగ్. సో ఇంటర్మాలిక్యులర్ డిహైడ్రేషన్, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది, మీకు మిగిలిపోయిన ప్రొడక్ట్ చూడండి CH3 CH2O CH2 CH3 CH3 CH2O CH2 CH2. సో దీన్ని ఏమంటాం? ఈథర్, ROR. దీని మొత్తాన్ని R అనుకోండి, దీన్ని కూడా R అనుకుంటే ROR. ROR అంటే ఈథర్. సో లెఫ్ట్ సైడ్ ఇథైల్ ఉంది, రైట్ సైడ్ ఇథైల్ ఉంది. సో డైఇథైల్ ఈథర్, దాని పేరు ఏంటి? డైఇథైల్ ఈథర్. రెండు కండిషన్స్,
ఇథైల్ ఆల్కహాల్ దగ్గర 2 కండిషన్స్ తీసుకున్నాం. ఒకటేమో 170 డిగ్రీ సెంటిగ్రేడ్, ఒకటేమో 140 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ టెంపరేచర్ హైగా తీసుకున్నాం. టెంపరేచర్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక ఇథైల్ ఆల్కహాల్ లో వాటర్ మాలిక్యూల్ ఏమైంది, ఇథిలిన్ ఫామ్. సో కొంచెం టెంపరేచర్ తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ డీహైడ్రేషన్. ఇక్కడ ఉన్న ఈ మాలిక్యూల్స్ ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్ మధ్యలోనే డీహైడ్రేషన్. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ లోపలే జరుగుతుంది, ఇక్కడ రెండు ఇథైల్ ఆల్కహాల్ మధ్యలో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాం, ఇంటర్ మాలిక్యులర్ డీహైడ్రేషన్. సో దీంట్లో లాస్ట్ చిన్న టాపిక్, డ్రైయింగ్ ఆఫ్ గ్యాసెస్. చూడండి, గ్యాసెస్ ని డ్రై చేయాలి. గ్యాసెస్ ని డ్రై అంటే అర్థం ఏంటి, గ్యాసెస్ లో ఉన్న మాయిశ్చర్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ని రిమూవ్ చేసి గ్యాసెస్ ని డ్రై కింద కన్వర్ట్ చేయాలి, అంటే డ్రై గ్యాస్ అని కూడా అనొచ్చు. సో మెనీ గ్యాసెస్ such as N2, O2, Cl2 and HCl etc. మనకి చాలా గ్యాసెస్ ఉంటాయి, వాటిలో కొన్ని తీసుకుంటే నైట్రోజన్ గ్యాస్ అంటే N2, O2, Cl2 and HCl, which do not react with concentrated sulfuric acid. ఇది నైట్రోజన్ గాని, ఆక్సిజన్ గాని, క్లోరిన్ గాని, HCl గాని సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అవుతుంది. సో సింపుల్ రీజన్ చెప్తాను చూడండి. ఇక్కడ HCl అనేది ఏంటిది, యాసిడ్. HCl అనేది యాసిడ్, ఇది కూడా ఏంటిది, యాసిడ్. మరి యాసిడ్ తో రియాక్ట్ అయినా అవ్వదుగా. సో మెనీ గ్యాసెస్ such as N2, O2, Cl2, HCl etc. which do not react with water. సో వాటర్ తో రియాక్ట్ అవ్వకపోవడం వల్ల దీనికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు వీటిలో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఒకవేళ వీటితో రియాక్ట్ అయ్యేది, సపోజ్ వీటితో రియాక్ట్ అయ్యే సబ్స్టెన్స్ మనం యాడ్ చేసాం అనుకోండి, దాని డైరెక్ట్ గా వాటితో రియాక్ట్ అయ్యే ఫామ్ చేస్తుంది, ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తుంది. సపోజ్ చూడండి, NaOH అనేది బేస్, దానికి సల్ఫ్యూరిక్ సోడియం హైడ్రాక్సైడ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేద్దాం అనుకోండి, దానికి యాసిడ్ యాడ్ చేస్తాం. సో యాసిడ్ ప్లస్ బేస్ ఏమైంది, సాల్ట్ ఫామ్ అయింది, సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయింది. సో ఇక్కడ అలా కాదు, which do not react with the sulfuric acid can be dried by passing them through a bubbler containing concentrated sulfuric acid. సో వీటన్నిటినీ కూడా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో పాస్ చేసినప్పుడు అది వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. సో ఇలాగే గ్యాసెస్ ఏం చేస్తాం, డ్రై చేస్తాం. సో ఇక్కడ డీహైడ్రేటింగ్ ఏజెంట్ కంప్లీట్ అయిపోయింది. So next, oxidizing agent, very important topic. So fourth property, oxidizing agent. Hot concentrated sulfuric acid. ఏమంటున్నా ఇక్కడ, hot concentrated sulfuric acid has a moderately oxidizing, moderately strong oxidizing agent. Moderately అని ఎందుకన్నా అంటే HNO3 nitric acid and H2PO4. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇక్కడ చూడండి, నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఎందుకని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నామంటే, నైట్రిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెనీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. మెనీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రిక్ యాసిడ్ అనేది NO ఫామ్ చేసింది, NO2 ఫామ్ చేసింది, ఇంకా NO3 ఫామ్ చేసింది, చాలా ఉన్నాయి.
సో NO లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్, NO2 లో ఆక్సిడేషన్ స్టేట్ +4. ఇక్కడ HNO3 లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +5. సో జాగ్రత్తగా చూడండి, +5 నుంచి ఏమవుతుంది జనరల్ గా ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఎందుకు వీటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నారంటే అది చెప్తాను. సల్ఫ్యూరిక్ యాసిడ్ లో చెప్తాను, ఇది చూద్దాం. ఇక్కడ నైట్రోజన్ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +5. నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 50 గ్రూప్ ఎలిమెంట్ నైట్రోజన్ గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వాలెన్సీ ఎలక్ట్రాన్. సో 50 గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉంది. ఆ 5 ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంటే నైట్రోజన్ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +5. సో ఇంకేది ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకునేదా ఛాన్స్ లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న 5 ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకొని +5 ఫార్మ్ చేస్తుంది. అది ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకో, కానీ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంది +5. 3 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే +5 నుంచి +2. 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే +4 కింద కన్వర్ట్. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయినింగ్ అంటే అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకునే వాటిని ఏమంటాం, దే అండర్గో రిడక్షన్. రిడక్షన్ అన్న ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న ఒకటి. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. hot and concentrated sulfuric acid is a moderately strong oxidizing agent. The order of oxidizing power. Order of oxidizing power. Nitric acid greater than H2SO4 greater than H2PO4. దీనికి మధ్యలో ఉంటుంది ఆక్సిడేషన్ ప్రాపర్టీ. ఇది ఎందుకని హైయెస్ట్ ఆక్సిడేషన్ ప్రాపర్టీ అని చెప్పాడు కదా. ఎందుకని హైయెస్ట్ ఆక్సిడేషన్ ప్రాపర్టీ, మెనీ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫార్మ్ దిస్ ఫీల్డ్. అందుకే ఇది ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ ప్లేస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆ లాస్ట్ ప్లేస్ లో H2PO4. ఇప్పుడు మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి మాట్లాడాలి. Sulfuric acid decomposes. Sulfuric acid decomposes to give nascent oxygen. Nascent oxygen అనొచ్చు, లేకపోతే atomic oxygen. So sulfuric acid decomposes to give nascent oxygen. ఇక్కడ H2 ఉంది, ఒక O, H2O, ఇక్కడ H2, ఇక్కడ ఒక ఆక్సిజన్ తో కంబైన్డ్ అయితే H2O. ఏం మిగిలిపోయింది SO3. SO3 లో ఒక ఆక్సిజన్ తీసేస్తే SO2 ప్లస్. అర్థమవుతుందా? ఇక్కడ H2, ఇక్కడ ఒక ఆక్సిజన్ H2O, SO3 రిమైనింగ్ SO3 మిగిలింది. ఆ SO3 లో ఒక ఆక్సిజన్ బయట రిలీజ్ అయితే SO2. సో ఇట్ ఈస్ కాల్డ్ nascent oxygen. Nascent oxygen or atomic oxygen. సో ఈ అటామిక్ ఆక్సిజన్ అనేది మనకి ఏదైనా ఒక కాంపౌండ్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇంత ముందు క్లాస్ లో కూడా చెప్పాను, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఈజీగా ఆక్సిజన్ రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది ఒక రిమూవ్. ప్లస్ ఇంకోటి వెరిఫికేషన్, H2SO4 లో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +6, SO2 లో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ +4. జనరల్ గా ఇక్కడ సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత, మనం చెప్పే గ్రూప్ ఏంటి, 6 గ్రూప్ ఎలిమెంట్. గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వాలెన్సీ ఎలక్ట్రాన్. 6 అంటే ఆ 6 ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంటే సల్ఫర్ మాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +6 ఫార్మ్ అయింది. అంటే అది ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంటే ఇది చేసుకోదు, ఎందుకంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ లేవు. సో అప్పుడు ఏం చేసింది, ఎలక్ట్రాన్ లాస్ చేసుకోకుండా బయట నుంచి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తుంది. సో బయట నుంచి ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. గెయిన్ అంటే ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే SO2 కింద కన్వర్ట్. సో ఫైనల్ గా ఏమని చెప్తాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్
సో దీంట్లో ఫస్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆక్సిడైజెస్ సల్ఫర్ టు సల్ఫర్ డయాక్సైడ్. అంటే సల్ఫర్ ని దేని కింద కన్వర్ట్ చేస్తుంది? సల్ఫర్ డయాక్సైడ్. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? ఫస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ డిసోసియేట్ అయ్యి ఏం రిలీజ్ చేస్తుంది? అటామిక్ ఆక్సిజన్. ఈ అటామిక్ ఆక్సిజన్ అనేది సల్ఫర్ దేని కింద కన్వర్ట్ చేస్తాం? సల్ఫర్ డయాక్సైడ్. గుర్తుపెట్టుకోండి, ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి, మీకు టోటల్ ప్రాపర్టీస్ అయిపోతాయి. ఫస్ట్ సల్ఫర్ తీసుకుందాం, H2SO4. H2SO4 అనేది ఎన్ని ఫామ్ చేస్తుంది? ఇక్కడ 1 2 3 అంటే ఒక ప్రొడక్ట్ తో పాటు రెండు బై ప్రొడక్ట్ కూడా ఫామ్ చేస్తుంది. అంటే 1 2 3. ఫస్ట్ ఏం తీసుకుందాం? వాటర్ మాలిక్యూల్ H2O, నెక్స్ట్ SO2, నెక్స్ట్ ఆక్సిజన్. అంతేగా మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ డిసోసియేట్ అయితే ఈ మూడు ఫామ్ అవుతుంది. అయితే సల్ఫర్ ఆక్సిడైజ్ అయితే మనకి ఏం ఫామ్ అవ్వాలి? SO2 ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని మోల్స్ తీసుకుందాం? 2 మోల్స్. అప్పుడు ఇక్కడ 2 మోల్స్ 2 మోల్స్ 2 మోల్స్ సరిపోయింది కదా. సో గివ్స్ రైస్ టు ఏం ఫామ్ అవుతుంది? 2H2O ప్లస్ 2SO2 ప్లస్ సల్ఫర్ O2 తో కంబైండ్ అయితే సల్ఫర్ డయాక్సైడ్. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇక్కడ ఫామ్ అయింది SO2, అది కూడా SO2. ఇది 2 మోల్స్, అది 1 మోల్. యాడ్ చేస్తే 3 మోల్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. సింపుల్, చాలా ఈజీ కూడా. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది డిసోసియేట్ అయితే H2O తో పాటు SO2 అంటూ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ సల్ఫర్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. దేని కింద? సల్ఫర్ డయాక్సైడ్ కింద ఆక్సిడైజ్ చేస్తుంది ఈ ఆక్సిజన్. మరి సల్ఫర్ అనేది ఆక్సిజన్ తో ఆక్సిడైజ్ అయితే రెండు కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. SO2 ఒకటి, SO2 ఒకటి. SO2 ఫామ్ అవ్వాలంటే ఇక్కడ 2 మోల్స్ తీసుకుంటే 2 తీసుకుంటే ఇక్కడ 2 మోల్స్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆక్సిడైజెస్. Sulfuric acid oxidizes carbon to carbon dioxide. Oxidizes carbon to carbon dioxide. కార్బన్ ని కార్బన్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు అడిగే ఆబ్జెక్టివ్ కోసం దీంట్లో NCERT లో ఒక ఆబ్జెక్టివ్ వస్తుంది. NCERT మీద బేస్ చేసుకో. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ప్రొడక్ట్ వైపు రెండు గ్యాసెస్ దేంట్లో రిలీజ్ అవుతుంది అని అడుగుతాడు. ప్రొడక్ట్ ఉంది కదా, రెండు గ్యాసెస్. ఇక్కడ చూడండి, SO2 అనేది ఒక గ్యాస్ రిలీజ్ అయ్యింది ఇక్కడ. సో కార్బన్ తీసుకుంటాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సేమ్ ఇక్కడ కూడా సేమ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్ మాలిక్యూల్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ అటామిక్ ఆక్సిజన్. కానీ కార్బన్ ఓతో ఆక్సిడైజ్ అయితే ఏం ఫామ్ అవ్వాలన్నాడు? CO2. ఇక్కడ ఒక ఓ తీసుకుంటే 2 2 సరిపోయింది కదా. 2H2O 2H2O ప్లస్ 2SO2 ప్లస్ కార్బన్ ఆక్సిజన్ ఆక్సిడైజ్ అయితే CO. Third one, it oxidizes metals. It oxidizes metals like copper, lead, mercury, silver, etc. సో దేన్ని ఆక్సిడైజ్ చేస్తుంది? కాపర్, లెడ్, మెర్క్యూరీ, సిల్వర్. వీటిని సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఆక్సిడైజ్ చేస్తుంది. ఎలా ఆక్సిడైజ్ చేస్తుంది అంటే ఫస్ట్ మెటల్ అనేది మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి, నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్ అనేది మెటల్ సల్ఫైడ్ కింద కన్వర్ట్ అయ్యి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో మెటల్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ మెటల్ అనేది మెటల్ ఆక్సైడ్ కింద,
నెక్స్ట్ స్టెప్ లో మెటల్ ఆక్సైడ్ అనేది మెటల్ సల్ఫేట్ కింద కన్వర్ట్ అయ్యింది. చూద్దాం. సో అన్ని వద్దు ఒకటి తీసుకుందాం. కాపర్ తీసుకుందాం. కాపర్. సో కాపర్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుందాం. జనరల్ గా సల్ఫ్యూరిక్ యాసిడ్ డిసోసియేట్ అయితే ఇదే కదా ఫామ్ అయ్యేది. సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, యాసిడ్ ఆక్సిజన్ అంటే అటామిక్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు కాపర్ అనేది ఆక్సిజన్ తో ఆక్సిడైజ్ అయితే కాపర్ ఆక్సైడ్ అంటే సిఇఓ ఫామ్ అవుతుంది. సిఇఓ అనేది O తో ఆక్సిడైజ్ అయితే సిఇఓ. రిమైనింగ్ ఏముంది? H2O ప్లస్ SO2 ఉంటుంది. అంతేగా? సో ఇప్పుడు అగైన్ ఏమవుతుంది? మెటల్ కన్వర్టింగ్ టు మెటల్ ఆక్సైడ్. అగైన్ మెటల్ ఆక్సైడ్ రియాక్టింగ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫస్ట్ ఏమవుతుంది? మెటల్ అనేది మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ స్టెప్ లో మెటల్ ఆక్సైడ్ అనేది మెటల్ సల్ఫేట్ కింద. ఇది Cu ఉంది, ఇక్కడ SO4 కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ ఏమిటి చూడండి, CuSO4 వెళ్ళిపోతే ఇక్కడ ఏమిటి? H2O వాటర్. సో దీని మొత్తాన్ని యాడ్ చేస్తే రియాక్షన్ మొత్తాన్ని యాడ్ చేస్తే CEO క్యాన్సిల్, కాపర్ ప్లస్ 1 + 1 2 moles of sulfuric acid gives rise to copper sulfate plus 1 + 1 2 moles water plus SO2. ఇది డైరెక్ట్ గా ఇలా డైరెక్ట్ గా ఈక్వేషన్ వేసినా పర్వాలేదు. నేను 2 స్టెప్ లో చెప్పాను. ఫస్ట్ మెటల్ అనేది మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్ అనేది మెటల్ సల్ఫేట్ కింద కన్వర్ట్ అయ్యి. ఏది తీసుకున్నా, కాపర్ తీసుకున్నా, లెడ్ తీసుకున్నా, మెర్క్యూరీ తీసుకున్నా, సిల్వర్ తీసుకున్నా, ఏ మెటల్ తీసుకున్నా సరే మెటల్ కన్వర్టెడ్ ఇంటూ మెటల్ ఆక్సైడ్. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెటల్ సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ వన్. So next last one, sulfuric acid. Sulfuric acid oxidizes potassium iodide to iodine. Potassium iodide to iodine కింద ఆక్సిడైజ్ చేస్తుంది. చూద్దాం. ఫస్ట్ Ki ప్లస్ H2SO4 gives rise to 2 moles తీసుకుంటే I ఉంది, 2 ఉంది, ఇక్కడ H2 2 ఉంది. సో 2 కామన్ తీస్తే 2Hi హైడ్రోజన్ అయోడైడ్, 2Hi కి మిగిలిపోయింది K2, ఇక్కడ SO4. ఏం ఫామ్ అవుతుంది? K2SO4. K2SO4 ఫామ్. అయితే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితే Hi అనేది స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అది స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది లెస్ స్టేబుల్. మళ్ళీ Hi అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 gives rise to